బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహాలింగపురంలోని ఎన్సీసీ సిమెంట్ కంపెనీలో భారీ క్రేన్ కింద పడిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్లో రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహాలింగపురంలోని ఎన్సీసీ సిమెంట్ కంపెనీలో భారీ క్రేన్ కింద పడిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహాలింగపురంలోని ఎన్సీసీ సిమెంట్ కంపెనీలో భారీ క్రేన్ కింద పడిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి పైగా తీవ్ర గాయపడినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శివాని, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో ఊహించని ప్రమాదం జరిగింది. మహాలింగపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో భారీ క్రేన్ పడిపోవడం వలన ఇప్పటి వరకు 2 చనిపోయి 10 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈదురుగాలుల కారణంగా ఒక్కసారిగా భారీ క్రేను కింద పనిచేస్తున్నటువంటి వర్కర్స్ మీద పడిపోయినటువంటి కారణంగా ఈ యొక్క ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఇతర వర్కర్స్ అందరూ కూడా పడిపోయినటువంటి క్రేనును అక్కడి నుంచి తొలగించి కింద క్షతగాత్రులను, చిక్కుకుపోయిన వాళ్లను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే 2 చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 10 మందికి తీవ్ర గాయాలు కాగా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి ఆ క్షతగాత్రులను తరలించారు. ప్రస్తుతం యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ యొక్క ఇన్సిడెంట్ పైన చెవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ సైతం స్పందించారు. ఇది ఎదురుగా గాలుల కారణంగా ఒక్కసారిగా అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో, ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ అనేది నిర్మాణ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అదుపు తప్పి భారీ క్రేన్ తో పనిచేస్తూ ఉన్న సందర్భంలో ఆ క్రేన్ ఒక్కసారిగా ఈదురుగాలుల కారణంగా కూలిపోయి ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఒకవైపుకు పడిపోయిన సందర్భంలోనే అక్కడ కింద పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 మంది తీవ్ర గాయాలై, అయితే గాయాల పాలైనటువంటి వాటిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి వీరిలో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి రీసెంట్ గా జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాల తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది మరొకసారి నగరవాసులను బెంబేలెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక ఇన్సిడెంట్ కు సంబంధించి ఆ పూర్తి సమాచారం అనేది మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ రత్నకుమార్.